సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకుంది. వెబ్సైట్ హ్యాకింగ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీడీఎఫ్ ఫైల్ కు బదులుగా బీడీజీ స్లాట్ బెట్టింగ్ సైట్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.